గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో ఆఫ్ ఎక్స్ సెక్యూరిటీ. ఈ వీడియోలో వచ్చేసరికి మనం సెండర్ పాలసీ ఫ్రేమ్వర్క్ అంటే ఎస్పీఎఫ్ రికార్డ్ వల్నరబిలిటీ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఈ బగ్ అంటే ఏంటి? సెండర్ పాలసీ రికార్డ్, దీన్ని పేరు ఏంటి అంటే ఎస్పీఎఫ్ రికార్డ్ అంటారు. లెట్స్ చెక్ ఇట్ అవుట్. అసలు చూద్దాం. సో ఇదేంటి అంటే మోస్ట్లీ కంపెనీస్ ఒక ఈమెయిల్ సర్వర్స్ మీద ఆన్ బేసిస్ ఆఫ్ ద కంపెనీస్ ఆన్ ద ఈమెయిల్ సర్వర్స్ మీద బేస్ అయి ఉండే వల్నరబిలిటీ. ఒకవేళ ఈ వల్నరబిలిటీ గనక ఒకవేళ ఈ వల్నరబిలిటీ గనక క్లియర్ చేసుకోలేకపోతే కంపెనీ అనేది, ఆ కంపెనీ ఈమెయిల్ స్పూఫింగ్కి దారి తీయవచ్చు, ఫిషింగ్కి దారి తీయవచ్చు. ఈమెయిల్ స్పూఫింగ్ అంటే ఏంటి? సపోజ్ నేను ఒక విక్టిమ్ అనుకోండి, మీరే ఒక అటాకర్ అనుకోండి. మీరేం చేస్తారంటే అమెజాన్ అనే కంపెనీ తీసుకుందాం. అమెజాన్ అనే కంపెనీని స్పూఫ్ చేద్దాం. నార్మల్‌గా అమెజాన్ కంపెనీ మెయిల్ ఐడీ ఉండిద్ది. ఏముండిద్దంటే అమెజాన్ help@gmail.com అని ఉండిద్దనుకోండి. సో, ఆ మెయిల్ ఐడీ నుండి నువ్వు నాకు మెయిల్ పంపిస్తావు. ఏమని పంపిస్తావంటే, "సార్ యూ ఆర్ యాక్చువల్లీ సెలెక్టెడ్ ఫర్ అవర్ కంపెనీ అండ్ వి ఆర్ హైరింగ్ ఫర్ యూ అండ్ 3,02 lakhs అని మేము మీకు ఇస్తున్నాం పర్ మంత్" అని సంథింగ్ ఏదో ఒకటి అందులో ఈమెయిల్‌లో పెట్టి నువ్వు నాకు సెండ్ చేస్తావు. సో, నువ్వు అందులో ఏముండిద్ది అంటే చెక్ చేసిన తర్వాత ఆఫర్ లెటర్‌లు వచ్చిద్ది. కాకపోతే అందులో ముందు ఏమంటారంటే, ఫస్ట్ ఒక 20 lakhs పే చేస్తే ఈ జాబ్ అనేది మీకు ఇస్తాం అంటారు. వెంటనే నేనేం చేస్తా, దాన్ని నమ్మి నీకు కొట్టేస్తా. సో, ఇక్కడ ఏం జరిగిద్ది అంటే ఈమెయిల్ స్పూఫింగ్ జరిగిద్ది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫిషింగ్ జరిగిద్ది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్నిఫింగ్ జరిగిద్ది. ఈ 3 ఇంపాక్ట్స్ ఉంటాయి. సో, ఈ 3 కూడా డేంజరస్ ఇంపాక్ట్స్. సో, ఓకే. ఇంకొకటి ఇక్కడ చూడండి. బై యూజింగ్ దిస్ అటాకర్ కెన్ సెండ్ ది ఫిషింగ్ ఈమెయిల్స్. దిస్ ఈస్ మెయిన్లీ బేస్డ్ ఆన్ ద ఈమెయిల్ సర్వీస్ ఆఫ్ ద కంపెనీ. బై ఫైండింగ్ ద వల్నరబిలిటీ వీ కెన్ ప్రొటెక్ట్ ద వెబ్‌సైట్. ఈ వల్నరబిలిటీ కనుక్కుంటే గనక మన వెబ్‌సైట్ అనేది ప్రొటెక్ట్ చేయొచ్చు. అండ్ ఇదిగోండి డీఎన్ఎస్ రికార్డ్ అనేది ఇలా ఉండిద్ది. ఎస్పీఎఫ్ రికార్డ్ అనేది మనకి ఇలా ఉండిద్ది. సో, ఇక్కడ చూస్తున్నారుగా ద టీఎక్స్టీ రికార్డ్ ఫౌండ్ ఫర్ ద డొమైన్. ఆ డొమైన్‌కి టీఎక్స్టీ రికార్డ్ అనేది దొరికింది. సో, లెట్స్ సీ ప్రాక్టికల్‌గా ఒకసారి అయితే చూద్దాం. ఓకే. ketermain.com సారీ, ఇది కాదు. ఇదిగో ketermain.com చూపిస్తాను. ketermain అని కొట్టాను. ketermain.com ఇదిగోండి ketermain టెక్నికల్ సర్వీసెస్. లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఇదిగోండి ఈ పేజ్ అయితే వచ్చింది కదా, చూసుకోండి. ఇది సేమ్. సో, మనం ఏం చేద్దామంటే తీసేసి, సో ఇక్కడ ఏం చేద్దామంటే లెట్స్ సీ ఒక డెమోని ఇద్దాం అనుకుందాం. సో ఫేస్బుక్ ఒక రికార్డ్ చూద్దాం. facebook.com జస్ట్ ఆ డొమైన్ నేమ్ ఎంటర్ చేస్తే చాలు ఇక్కడ. సో ఇక్కడ గెట్ ఎస్పీఎఫ్ రికార్డ్ ఇఫ్ ఎనీ అని ఉంది కదా. సో దీన్ని చెక్ చేద్దాం. వాళ్ళ ఈమెయిల్ సర్వర్లో చూసుకోండి. మనకైతే వచ్చేసింది. ఎస్పీఎఫ్ రికార్డ్స్ ఆర్ పబ్లిష్డ్ యాజ్ ఇన్ డిఎన్ఎస్ ట్రాన్సాక్షన్ డొమైన్. సో గూగుల్ వెరిఫికేషన్. సో ఇలాగైతే వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఒకసారి ఎస్పీఎఫ్ లేని రికార్డ్స్ కూడా చూసుకుందాం మనం. లెట్స్ చెక్ ఇట్ అవుట్ ఇన్ ద రెస్టారెంట్స్ తీసుకుందాం. రెస్టారెంట్స్ అయితే చూసుకున్నాం కదా. సో నాట్ నవ్ అని తీసుకున్నాం. ఒకసారి కిందకి వెళ్దాం. వెబ్సైట్స్ ఇది వద్దు. ఇది వెబ్సైట్ ఉంది కదా, దీన్ని చూద్దాం. సో ఈ వెబ్సైట్లో ఏంటి అంటే మనకి ఎస్పీఎఫ్ రికార్డ్ ఉందా లేదా అని చూద్దాం. సో నేను ఇక్కడ ఏంటి అంటే ఒక ర్యాండమ్గా అయితే తీసుకున్నాను. సో ఈ వెబ్సైట్ కూడా నాకు అసలు ఐడియానే లేదు. సో మీకోసం ఒక ర్యాండమ్ వెబ్సైట్ అయితే తీసుకున్నా. ఇందులో ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనం చెప్పలేము. పేస్ట్ చేద్దాం అండ్ ఎస్పీఎఫ్ రికార్డ్ చెక్ చేద్దాం. చూడండి
ఎస్పీఎఫ్ రికార్డ్ అనేది లేదు ఇక్కడ. ఎస్పీఎఫ్ రికార్డ్ లుక్ లైక్ ఏ వాలిడేషన్. అసలు ఎస్పీఎఫ్ రికార్డే లేదు. నో వ్యాలిడ్ ఎస్పీఎఫ్ రికార్డ్ ఫౌండ్. ఓకే. సో ఇది నేను మీకు ముందే చెప్పా. ఇదేంటి అంటే కొన్ని కంపెనీస్‌లో వచ్చేదలికైతే మేజర్ రోల్ అనేది పాటించిద్ది. మరి కొన్ని కంపెనీస్‌లో పాటించదు. కొన్ని కంపెనీస్‌లో ఆల్రెడీ వాళ్ళు ఇన్‌బిల్ట్‌గా వాళ్ళ సర్వర్‌లో ఈ వల్నరబిలిటీ క్లియర్ చేసుకుంటారు. కొంతమంది క్లియర్ చేసుకోలేరు. సో, దీనివల్ల నేను మీకు మెయిన్ ఇంపాక్ట్ కూడా చెప్పొచ్చు. స్పూఫింగ్ చేయొచ్చు. అంటే వాళ్ళ మెయిల్ ఐడీని యూజ్ చేసుకొని మీరు మెసేజ్ చేయొచ్చు. ఓకే. ఫిషింగ్ లింక్స్ చేయొచ్చు. అంటే వాళ్ళ మెయిల్ ఐడీని యూజ్ చేసుకొని అందులో ఉన్న ఫిషింగ్ లింక్స్ అనేవి పంపొచ్చు. స్నిఫింగ్ చేయొచ్చు. ఓకే. సో, అది. అండ్ ఇంకోటేంటి అంటే ఆల్మోస్ట్ కొన్ని కంపెనీస్‌లో ఇది ఉండొచ్చు. ఇంకోటి ఉండకపోవచ్చు. నేనిప్పుడు మీకు లైవ్‌లో చూపిస్తాను. ఎస్పీఎఫ్ రికార్డ్ చెకింగ్ అని కాదు సారీ. ఎస్పీఎఫ్ రికార్డ్ బౌంటీ ఎస్పీఎఫ్ రికార్డ్‌కి బౌంటీ అయితే చూద్దాం. నో వాలిడ్ ఎస్పీఎఫ్ రికార్డ్. చైన్ లింక్ ఉంది కదా! యాహ్! ఇదిగోండి. ఇతనెవరో పెట్టారు. హాయ్. దేర్ ఈస్ నో ఎస్పీఎఫ్ రికార్డ్. అండ్ ఇక్కడ చూడండి. తను పెట్టిన కంపెనీ పేరు చైన్ లింక్. సో, కొన్ని కంపెనీస్‌లో యాక్సెప్ట్ చేస్తారు ఈ ఎస్పీఎఫ్ రికార్డ్ అని. కొన్ని కంపెనీస్‌లో ఇంపార్టెంట్ ఇది. కానీ కొన్ని కంపెనీస్‌లో పట్టించుకోరు. ఓకే. సో, ఈ ఇదొక ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఇంపార్టెంట్ కాదని కూడా చెప్పొచ్చు. బట్ ఇదేంటి అంటే కాస్త నేర్చుకోండి. సో, టెస్ట్ చేయండి. కొన్ని వెబ్‌సైట్స్ తీసుకొని అందులో టెస్ట్ చేయండి. టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి చేయండి. ఇప్పుడు చాలా మందికి డౌట్ రావచ్చు. బ్రో మరి ఈ హ్యాకర్ వన్‌లో లేకపోతే మరి ఏంటి? ఎలాగా వాళ్ళకి చేయాలి అంటే గనక, ఆ టైంలో మీరు వాళ్ళ మెయిల్ ఐడీ ఉండిద్ది. సపోజ్ ఈ వెబ్‌సైట్ ఉంది గదా! ఈ వెబ్‌సైట్‌లో కాంటాక్ట్ అస్ అని ఉంది. కాంటాక్ట్ అస్‌లో వాళ్ళ మెయిల్ ఐడీ గాని, ఫోను నంబర్ గాని, లేదంటే సంథింగ్ ఎక్సెట్రా, ఎక్సెట్రా అలాంటిది ఏదో ఒకటి ఉండిద్ది. సో, దాన్ని క్యాప్చర్ చేసుకొని ఇదిగోండి. ఇక్కడ వచ్చేసరికైతే వాళ్ళ మెయిల్ ఐడీ ఇచ్చారు. ఇన్ఫోసిస్ ఇన్ఫో @gmail.com. సో, ఇలాగ వాళ్ళ మెయిల్ ఐడీ ఇచ్చారు కదా! ఈ మెయిల్ ఐడీకి ఏం పెడతావంటే, సార్ ఇలా వల్నరబిలిటీ మాకు దొరికింది మీ దాంట్లో అనేది రిపోర్ట్ రాసి వాళ్ళకి పెట్టు. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారనుకోండి, వాళ్ళు ఆ టైంలోనే మీకు బౌంటీ అనేది పే చేస్తారు. ఓకే. సో, ఇది ఎస్పీఎఫ్ రికార్డ్ గురించి. సో, ఇంకా మీకు ఒకవేళ అర్థం కాకపోతే నాకు మళ్ళీ ఒకసారి మెసేజ్ అయితే చేయండి. నాకొక నాకొకసారి కామెంట్ చేస్తే నేను ఇంకా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఒకసారి అప్‌లోడ్ చేస్తాను. మీకు ఇబ్బందేం లేదు. ఓకే. ఓకే. థాంక్ యూ.